హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నా పేరు జకీర్. తెలంగాణలో విద్యారంగం గడిచిన 10 ఏళ్ళు అంటే కాంగ్రెస్ అధికారానికి రావడానికి ముందు ఏ రకంగా ఉందో అందరికీ తెలుసు. దాన్ని మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విద్యారంగాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారో ఆ ప్రభుత్వం, ఆ పార్టీ మనందరికీ తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ తప్పులు జరగకుండా విద్యారంగాన్ని సమూలంగా మార్పులు చేసే పనిలో ఉన్నాడు ఆయన. అందుకే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది, 20 మంది కంటే ఎక్కువగా చదువుకునే పిల్లలున్న ప్రాంతాల్లో, అంటే 20 మంది పిల్లలు ఉంటే చాలండి, అటువంటి ప్రాంతాల్లో కూడా 571 స్కూళ్లను కొత్తగా తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇది చిన్న విషయమేం కాదు. 571 స్కూళ్లను కొత్తగా తెరవడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు. అట్లాగే స్కూళ్ళల్లో పిల్లల సంఖ్యను, అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లల సంఖ్యను పెంచడానికి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశాడు. అంటే నేను ఇదంతా చెప్తానంటే, విద్యాశాఖను ముఖ్యమంత్రి గారు తన వద్దనే పెట్టుకున్నాడు. ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. అంటే ఇవాళ కనుక బడి పైన మనం ఏదైనా ఖర్చు చేస్తే అది భవిష్యత్ తరాలకు సంబంధించిన పెట్టుబడిగా భావించాలి. నిజంగా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అండ్ ముఖ్యంగా మరీ మారుమూల ప్రాంతాల్లో పేదరికంలో మగ్గుతున్న వాళ్ళు, లేదా లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు కూడా అప్పుల పాలవుతున్నారంటే 2 కారణాలతో అప్పుల పాలవుతారు. ఒకటి ప్రధానంగా విద్య అండ్ ఇంకోటి వైద్యం. ఈ రెండిటి కారణంగానే, అంటే ఆ మనిషి, ఆ కుటుంబం పాపం ఎన్ని కష్టాల్లో ఉన్నా, రైతు కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా ఉన్నా, వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా తమ పిల్లల్ని మంచి స్కూళ్ళలో చదివించాలని అనుకుంటారు. దానికి వచ్చిన సమస్య ఏంటంటే, ప్రభుత్వ స్కూళ్ళల్లో క్వాలిటీ లేదన్న అపోహతో సాధారణంగా ఈ ప్రైవేట్ వాటికి వెళ్తారు, స్కూళ్లకు పంపించడానికి ప్రయత్నిస్తారు. దాంతో ఆ ఫీజులు కట్టడానికి అప్పులు చేయక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. నెక్స్ట్ వైద్య రంగం. ఆరోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వ హాస్పిటల్స్లో సరైన వైద్యం అందదనో, సరైన చికిత్సలు ఉండదనో ఈ అపోహతో వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్కు వెళ్తారు. దానివల్ల కూడా అప్పులు అవుతారు. చాలా సందర్భాల్లో భూములను అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, తాళిబొట్లను అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే చాలామంది, ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ కూడా చాలా సందర్భాల్లో ఈ రెండింటిని స్పెసిఫిక్గా పాయింట్ అవుట్ చేస్తూ మాట్లాడారు ఆయన. విద్య, వైద్య ఈ 2 రంగాల్లో కనుక ప్రజలకు క్వాలిటీ ఇవ్వగలిగితే, క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ట్రీట్మెంట్, ఈ 2 కనుక ఉచితంగా ఇవ్వగలిగితే ఇక పేద ప్రజల్లో జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అట్లాగే వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఉన్నతమైన చదువులకు వెళ్తారు అండ్ ఉన్నతమైన ఉద్యోగాలు పొందడానికి కూడా సాధ్యమవుతుంది. అందువల్ల రేవంత్ రెడ్డి ఏం చదువుకున్నాడు, లేకపోతే ఆయనకు అనుభవం ఎంత ఉంది ఏంటనేది కాదు ఇక్కడ. ఆయన ఒక పర్టికులర్ విజన్తో వెళ్తున్నాడు ఆయన. ఎందుకంటే విద్యారంగం అనేది అత్యంత కీలకమైన రంగం కనుక ఆ శాఖను నేను వేరే వాళ్ళకి ఇచ్చేదే లేదని చెప్పాడు. దాన్ని ఆయన పెట్టుకొని ఈ మొత్తం విద్యారంగానికి సంబంధించి డే టు డే, అసలు విద్యా కమిషన్ అనేది బహుశా నాకు తెలిసి వేరే రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేదు. వన్ అండ్ ఓన్లీ ఇక్కడ తెలంగాణలోనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆధ్వర్యంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. సరే, రైతు కమిషన్, ఇతర కమిషన్లు కూడా ఏర్పడ్డాయి, అది వేరే విషయం. బట్ విద్య, మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. సో బడ్జెట్లో, లాస్ట్ బడ్జెట్లో కూడా 22,000 crores ఎడ్యుకేషన్ రంగానికి కేటాయించారు. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే విద్యారంగం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అనండి, ఆసక్తి అనండి, లేకుంటే ఆ రంగాన్ని ఎట్లా బలోపేతం చేయాలి, ఆ రంగం ఇదివరకు బాగా కునారిల్లిపోయింది, అంటే పూర్తిగా అధ్వాన పరిస్థితులకు వెళ్ళిపోయింది కనుక దాన్ని మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావాలి. 2014 ముందు ఎట్లయితే ఉందో ఆ రకమైన పరిస్థితి తీసుకురావాలి. మనందరికీ తెలుసు, ఉస్మానియా యూనివర్సిటీతో సహా అసలు ఈ యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్స్ కూడా కేసీఆర్ నియమించలేదండి.
కేసీఆర్ హయాంలో వైస్ ఛాన్సలర్లను కూడా నియమించలేదు యూనివర్సిటీస్లో. ఐఏఎస్ అధికారులను పెట్టి వీసీలుగా పెట్టి నడిపించాడు ఆయన. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే మొత్తం యూనివర్సిటీలకు దాదాపు ఐ థింక్ 11 ఏమో ఉన్నట్టున్నాయి. ఆ యూనివర్సిటీలన్నిటికీ వైస్ ఛాన్సలర్స్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. ఆ తర్వాత అక్కడి నుంచి అంటే మళ్ళీ ఎల్కేజీ టు పీజీ అనండి. సో అంతవరకు మొత్తంగా ఎట్లా ఉండాలి ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటికే ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేయాలని ఆయన దీనికి సంబంధించి ఎక్స్పర్ట్స్ను సూచించారు. వాళ్ళు త్వరలోనే అటువంటి ఒక డాక్యుమెంట్ను కూడా రూపొందించి ముఖ్యమంత్రికి ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.